నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో విశేషమైన విశిష్టమైన స్వయంభూ వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు అనేకం నెలకొని ఉన్నాయి. సర్వం విష్ణుమయం జగత్ అనే పురాణోక్తికి ఇవి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. ఈ కోవలోకి చెందిన విశిష్ట వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షించి పులకిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ఖ్యాతిగాంచింది. ఎన్నెన్నో వెయ్యి ప్రయాసాల కోర్చి ఏడుకొండల స్వామిని దర్శించుకుని మొక్కిన మొక్కుల్ని తీర్చుకోలేని భక్తుల ఆర్తిని తీర్చడానికి కొలువైన ఈ స్వామికి ఆ తిరుమల వెంకటేశ్వరునికి మొక్కిన మొక్కుల్ని ముడుపుల్ని ఇక్కడ తీర్చుకునే భాగ్యాన్ని భక్త సులభుడైన శ్రీనివాసుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇంతటి విశిష్ట క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని, స్వామివారి లీలా వైభవాన్ని తెలుసుకుందామా? ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. నరసింహస్వామిగా కృతయుగంలో, శ్రీరామునిగా త్రేతాయుగంలో, శ్రీకృష్ణునిగా ద్వాపరయుగంలో, శ్రీ వెంకటేశునిగా ఈ కలియుగంలో అవతరించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్త సులభుడిగా, భవబంధ విముక్తిదాయకునిగా పూజలందుకుంటున్నాడు. ఈ కలియుగంలో ఎన్ని దైవాలున్నా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తీర్థాలున్నా సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతి గచ్చతి అన్న వేదోక్తికి అనుసరణగా వెంకటేశుడే ఈ ఇలలో ఇలవేల్పుగా అధిదైవతంగా అలరారుతున్నాడు. తిరుమలయే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యధామంగా కొనియాడబడుతోంది. అయితే కరుణాంతరంగుడైన కలియుగ దైవం భక్తులను అనుగ్రహించడానికి తిరుమల సుక్షేత్రంలోనే కాకుండా ఎన్నెన్నో దివ్య ప్రదేశాలలో కొలువై భక్తితో తనని కొలిచిన వారిని ఆర్తితో అనుగ్రహిస్తున్నాడు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమలలో స్వయంభువుగా అవతరించిన వెంకటేశ్వరుల లీలా వైభవాన్ని వేనోళ్ల కీర్తిస్తారు పండితులు. పురాణ పురుషుని అవతార ప్రభావం, లీలా వైదుష్యం అవలోకించడానికి, కళ్ళులారా తిలకించడానికి, చెవులారా ఆలకించడానికి, తనివితీరా పులకించడానికి ఒక జన్మ సరిపోదు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్రంలో విశిష్ట స్వయంభూ అర్చామూర్తిగా కొలువై భక్త నీరాజనాలందుకుంటున్నాడు. వెంకటేశుడు తిరుమలలో సప్తగిరులలో కొలువై సమస్త లోకాల్ని సంరక్షిస్తూ జీవకోటిని తరింపచేస్తున్నాడు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమలలో కృష్ణా గోదావరి నదుల నడుమ శేషాద్రిపై వెలిశాడు. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. సుక్షేత్రం శ్రీ ద్వారకా తిరుమల ఎన్నో ఆగమ శాస్త్ర విశేషాల సమాహారం. దక్షిణాభిముఖంగా దర్శన భాగ్యం ఇచ్చే ఆలయంగా ప్రసిద్ధి పొందింది. సహజంగా తూర్పు ముఖంగా ఉండాల్సిన వెంకటేశ్వరుడు ద్వారకా తిరుమలలో మాత్రం దక్షిణాభిముఖంగా ఉండటం వెనుక ఆసక్తి కలిగించే కారణం ఉంది. దక్షిణాభిముఖుడైన ద్వారకా తిరుమలేశుడిని దర్శించినట్లయితే చతుర్వేద పురుషార్థాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఆ విశేష కథనం తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారం చీమల పుట్ట నుండి ద్వారకుడు అనే ముని ఈ స్వామివారిని వెలికి తీసినందున ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు స్థిరపడిందని చెబుతారు.
మరో కథనం ప్రకారం ద్వారకుడు అనే బ్రాహ్మణుడు ప్రతి ఏటా తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకునేవాడు. అయితే వార్ధక్యం వలన తిరుమలకి వెళ్లలేక బాధపడుతుండగా ఆర్తత్రాణ పరాయణుడైన నారాయణుడు ఆ భక్తుని కోసం ఇక్కడే స్వయంభూగా వెలిశాడని, అందువలనే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం ఈ ప్రాంతంలో చెట్లు కొట్టి అంటే దారువులు నరికి దారుకము వృత్తిగా కలవారు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతం మెట్టభాగానికి ద్వారంగా ఉండడంతో ద్వారకా తిరుమలగా నామాంతరం చెందిందనే వాదన కూడా ఉంది. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా వినుతికెక్కింది. ద్వారకా తిరుమలలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 అర్చామూర్తులు కొలువై పూజలు అందుకోవటం విశేషం. శ్రీనివాసుడు అలంకార అభిషేక ప్రియుడు. అయితే ఇక్కడి అర్చామూర్తికి అభిషేకం నిర్వహించరు. విశేష అలంకరణలు, ఆభరణాలతో ప్రకాశిస్తూ నిత్య పూజలు అందుకుంటున్న నిలువెత్తు విగ్రహం ఒకవైపు, స్వయంభూగా వెలిసిన అర్ధభాగ అర్చామూర్తి మరోవైపు వైవిధ్య శోభతో నేత్రపర్వంగా అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీనివాసుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ద్వారకముని ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడు. అందువలన ఆ మునికి స్వామి దక్షిణాభిముఖంగా ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అందుకే ఇక్కడి మూల విరాట్టు దక్షిణాభిముఖంగా ఉంటుంది. ద్వారకుని కోరిక మేరకు శేషాద్రిపై ఏలూరు పట్టణంలో కొలువైన వెంకటేశుడు భక్తులు తిరుమల తిరుపతికి వచ్చి తనకు మొక్కులు తీర్చుకోలేని పక్షంలో తాను వెలసిన ఈ ద్వారకా తిరుమలలో తీర్చుకోవటం వలన తిరుపతిలో తీర్చుకున్నంత పుణ్యఫలం పొందుతారని వరాన్ని అనుగ్రహించాడు. అయితే చిన్న తిరుపతిలో తీర్చుకోవాల్సిన మొక్కులను మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చాలి అని భక్తుల నమ్మిక. ఇక్కడి స్థలపురాణం ప్రకారం ఈ క్షేత్రం దశరథ మహారాజు పరిపాలించిన త్రేతాయుగం నాటిదిగా తెలుస్తోంది. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి శ్రీరామ పాదసేవను కోరాడు. శ్రీరాముడు కలియుగంలో తాను వెంకటేశ్వరుడిగా అవతరించి ఈ ప్రాంతంలో వెలసి ద్వారకుని కోరిక తీరుస్తానని వరం అనుగ్రహించాడు. హరిహరి గోవింద ముకుంద జయ జయ గోవింద, హరిహరి గోవింద ముకుంద జయ జయ గోవింద. ఆ వర ఫలితంగానే ఇక్కడ స్వామివారు స్వయంభూగా పాదరూపంలో వెలిశాడని ఐతిహ్యం. ఆ నేపథ్యంగా ఈ పావనస్థలి ద్వారకా తిరుమలగా పేరుగాంచింది. అందుకే ఇక్కడ అర్చామూర్తిలో పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. శ్రీ వైష్ణవ మతాచార్యులు శ్రీమద్ రామానుజులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని, అందరికీ స్వామివారి పాదపూజ చేసుకునే భాగ్యం కల్పించారని ప్రతీతి. అందువలనే ఇక్కడ స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక పీఠంపై వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం మరొక నిలువెత్తు అర్చామూర్తిని ప్రతిష్ఠించారని అంటారు. ఈ ద్వారకా తిరుమల క్షేత్రం సనాతనమై ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొలువైనటువంటి కృష్ణా గోదావరి జీవనదుల మధ్య వేంచేసి ఉన్నటువంటి క్షేత్రం. ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి ఇతర క్షేత్రాల నుంచి అనేకములైనటువంటి భిన్నత్వములు కలిగి తనదైనటువంటి ఒక ప్రత్యేకతని కలిగి ఉన్నటువంటి క్షేత్రం ఈ ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అని ఒక మహర్షి చాలా కాలంగా స్వామివారి కోసంగా తపస్సు చేశారని, ఆ కారణంగా స్వామివారు ప్రత్యక్షమై ఏమి కావాలని కోరితే సర్వకాల సర్వావస్థల యందు ఎల్లప్పుడూ కూడా స్వామివారి పాదాలు ద్వారక మహర్షి ఆరాధనలో ఉండాలని ద్వారక మహర్షి స్వామివారిని ప్రార్థించారని, అది తప్ప తనకు ఏ ఇతరమైనటువంటి వాంఛలు లేవు అని స్వామివారిని ప్రార్థన చేసినట్లుగా, ఆ కారణంగా ద్వారక మహర్షికి స్వామి తన పాదసేవ ఇచ్చినట్లుగా అనుసృతంగా పెద్దలందరూ చెబుతున్నారు. పావనమూర్తి పాదాలను శరణు వేడుకుంటే చాలు పాపాలన్నీ పరిహారమవుతాయి అంటారు.
అందుకే భగవంతుడి మూర్తిని దర్శించేటప్పుడు ముందుగా ఆపాదమస్తకం కనులారా కాంచి తనివితీరా వేడుకొని మనసు నిండా నిలుపుకోవాలంటారు. స్వామివారి పాదాలను దర్శించినంత మాత్రాన పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఇక్కడ భక్తుని కోరికను తీర్చడం కోసం పాదాల రూపంలో వెలిసిన స్వామివారి స్వయం భక్త చరణారవిందాల దర్శన భాగ్యం మనము పొందుదాం. స్వయం వ్యక్త అర్ధమూర్తిని సేవించడం వలన మోక్షప్రాప్తి, సంపూర్ణ అర్చావతారమూర్తిని కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారికి వివిధ రీతుల్లో అలంకారాలు మాత్రమే ఉంటాయి. అభిషేకం నిర్వహించకపోవటం విశేషం. ఒకే విమాన శిఖరం క్రింద 2 అర్చామూర్తులుండటం, ఒకటి అర్ధభాగం కాగా మరొకటి సంపూర్ణంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రానికే చెందిన విశిష్టత. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ ఆర్తితో వేడుకుంటూ శరణాగతి పొందడమే భవబంధ విముక్తికి జ్ఞానమార్గం, తరుణోపాయం. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. 1000 నామాల వెంకటేశ్వరుడు కొలువైన ద్వారకా తిరుమల ఆలయ ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంటుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తొలి మెట్టు వద్దే పాదుకా మండపంలో స్వామివారి శ్రీచరణాలు ఉంటాయి. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో. ఈ దివ్య పాదాలకు నమస్కరించి అటుగా పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 ప్రక్కల దశావతారమూర్తులు ప్రతిష్ఠించబడి ఉంటాయి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం, ఇక పడమటి వైపున పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా ద్వారకాముని, అన్నమాచార్య మూర్తులు ఉంటాయి. ద్వారం పైభాగాన సప్తఋషుల మూర్తులను దర్శించవచ్చు. గర్భగుడి ప్రదక్షిణ మార్గంలో 12 మంది ఆళ్వారుల విగ్రహామూర్తుల్ని దర్శించవచ్చు. అటువైపే దీపారాధన మంటపం ఉంటుంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్ మందిరాలు కూడా నెలకొని ఉంటాయి. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ రామానుజాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడిన అర్చావతారమూర్తి శోభాయమానంగా దర్శనమిస్తారు. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధమంటపంలో తూర్పు ముఖంగా అలమేల్మంగ తాయారు, శ్రీదేవి, భూదేవి, ఆండాళ్ అమ్మవార్లు కొలువై భక్తుల విన్నపాలు స్వామికి నివేదిస్తూ అనుగ్రహ భాగ్యాన్ని కలిగిస్తుంటారు. శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రాలలో ఎక్కడా కానరాని మరెక్కడా లేని విధంగా 2 అర్చామూర్తులుగా వెలిసి భక్తుల వెతలు తీరుస్తూ వేవేల కీర్తనలతో కొనియాడబడుతున్న ద్వారకా తిరుమలేశుడి ఆలయం చారిత్రాత్మకమైన ప్రాచుర్యం కలిగిన దివ్యధామం. సనాతన ధర్మాన్ని సమున్నతంగా నిలిపే గోపురాలు, శిల్పకళా చాతుర్యం, ఆధ్యాత్మిక వైభవం భక్తి ప్రవర్తనలను మరింతగా ఇనుమడింపజేస్తాయి. సంస్కృతి, సాంప్రదాయం, ధర్మాచరణ, ఆధ్యాత్మిక సాధనకు మూలం ఆలయ దర్శనం. ద్వయ ధ్రువమూర్తులు కొలువైన ద్వారకా తిరుమల ప్రధాన ఆలయానికి తూర్పున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటి వైపు తదియారాధనశాల ఉంటాయి. ఈ ఆలయానికి నలుదిశలా 4 సమున్నత గాలిగోపురాలున్నాయి. వీటిల్లో దక్షిణ దిక్కుగా గాలిగోపురం 5 అంతస్తులతో కూడి ఉంటుంది. రాజవరశేఖరం రవికుల సుధాకరం. ఈ ఆలయం దక్షిణ భారత శిల్పకళా వైదుష్యంతో శోభిల్లుతోంది. ఆలయ ప్రాకారం చుట్టూ 12 ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ఆలయంలో పడమటి వైపు భక్తులు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిరుమందిరం, నంది విగ్రహం కూడా నెలకొని ఉన్నాయి. పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహసాగరమని, కుమారతీర్థమని అంటారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే 2 స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్లపై సుదర్శన చక్ర ఆకృతి ఉన్నందున ఈ పేరు వచ్చిందంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు
తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి తరిస్తారు. ఇక్కడికి సమీపంలో విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది సభామంటపం, దసరా సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. వివిధ పర్వదినాలలో తిరువీధుల సేవలో భాగంగా ఈ మండపాలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చనాది పూజలు నిర్వహిస్తారు. సహజంగా ఇహ సంబంధ కోరికలు సిద్ధించడానికి తూర్పు దిక్కున, మోక్షసిద్ధి కోసమైతే ఉత్తరాభిముఖంగా కూర్చొని సాధన, జపం, తపం చెయ్యాలని శాస్త్రోక్తి. ఇలా 8 దిక్కులకి 8 కారణాలున్నాయి. ఇహలోకంలో ఎవరైనా ఏ పనైనా చెయ్యాలని భావించినప్పుడు తూర్పు దిక్కుగా చేయటం శుభప్రదమని అనుకుంటారు. మరి ఈ క్షేత్రంలో ద్వారకుడు ఉత్తర దిక్కుగా కూర్చొని తపస్సు చేయటం వెనుక కారణమేంటి అనే సందేహం కలుగుతుంది. అలాగే ఇక్కడి ధ్రువమూర్తులకు, అమ్మవార్లకు తిరుమంజనం అంటే అభిషేకం నిషిద్ధం. ఈ ఆసక్తికర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ద్వారకముని మోక్షాన్ని కోరి తపమాచరించడానికి ఉత్తర దిక్కున కూర్చోవటం వలన స్వామివారు దక్షిణ దిక్కున ప్రత్యక్షమై అనుగ్రహించారని ఐతిహ్యం. భారతావనిలో శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రాలలో దక్షిణాభిముఖంగా స్వామివారు స్వయం వ్యక్తమైన క్షేత్రాలు 2. ఒకటి శ్రీరంగం కాగా మరొకటి ద్వారకా తిరుమల. ఈ కారణంగా ఈ క్షేత్రం విశేషమైన క్షేత్రంగా వినుతికెక్కింది. ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి అమ్మవార్లకు ఏ క్షేత్రంలో అయినా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తిరుమలలో శుక్రవారం రోజున విష్ణు సంబంధ తిథుల్లో, పర్వదినాల్లో స్నపనం, అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ క్షేత్రంలో మాత్రం అభిషేకం పూర్తిగా నిషిద్ధం. పొరపాటున కూడా ధ్రువమూర్తులు కొలువైన గర్భగుడిలో ఒక్క చుక్క జలం చిందినా, అశుచమైనా సరే కొణిజులు అని ఈ ప్రాంతంలో పిలువబడే ఎర్రటి చీమలు అనూహ్యంగా వచ్చి దేవాలయమంతటా వ్యాపిస్తాయి. ఆ కారణంగా స్వామివార్లకు అభిషేకం నిషిద్ధం. స్వామివారికి చెయ్యరు కాబట్టి అమ్మవార్లకి స్నపనం ఉండదు. ఇది మరో విశేషం. దేవదేవం భజే దేవదేవం భజే. ఈ భూమి మీద 5 రకాల దేవాలయాలున్నాయని శాస్త్రవచనం. దైవికం చార్షికం చాపి పౌరాణం మానుషం తథా స్వయం వ్యక్తం చ పంచైవం స్థానాని పృథ్వీతలే. ఈ భువిలో మానవ నిర్మిత ఆలయాలు మానుషాలుగా, ఋషులు నిర్మించినవి ఆర్షాలుగా, దేవతలు నెలకొల్పినవి దైవికములుగా, పురాణ ప్రసిద్ధి చెందినవి పౌరాణికాలుగా, ఇక భక్తులపై ప్రేమ వాత్సల్యంతో, అపార కరుణతో దైవాలే స్వయంగా ప్రకటితమై నెలకొన్నవి స్వయం వ్యక్త క్షేత్రాలుగా పేర్కొనబడి వర్ధిల్లుతున్నాయి. ద్వారకా తిరుమల స్వయం వ్యక్త ధ్రువ విగ్రహం, ఋషుల చేత ప్రతిష్ఠిత ధ్రువ విగ్రహంతో ద్వయ ధ్రువ విగ్రహ రూపాలు నెలకొన్న విశిష్ట క్షేత్రం. సనాతన ధర్మం వెల్లివిరిసే పుణ్యక్షేత్రాలలో కొలువైన అష్టామూర్తుల వైశిష్ట్యం, అవతార విశేషాలు తెలిపే స్థల పురాణాలు ఎంతో ఆసక్తి గొలుపుతాయి. ఏ క్షేత్రానికైనా, ఏ తీర్థానికైనా, ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు ఆయా దేవాలయాల వైభవాన్ని, పౌరాణిక, చారిత్రక విశేషాలను తెలుసుకుంటే మనం చేసే తీర్థయాత్ర జీవితకాలం గుర్తుంటుంది. సత్ఫలితాలను, అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆయా ఆలయాల నిర్మాణ శైలిని ఆద్యాంతం పరికిస్తూ అలౌకిక అనుభూతికి లోనవ్వాలి. ద్వారకా తిరుమల క్షేత్ర సందర్శనం ఇటువంటి దివ్యానుభూతిని కలిగించే విశేషాల సమాహారమే. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలుగా పేర్కొనబడే 5 రకాల విగ్రహమూర్తులుంటాయి. ఈ మూర్తులు ఎక్కడైనా సరే ఒక్కొక్క అర్చామూర్తులుగానే పూజలందుకుంటారు. ఇద్దరుగా అంటే 2 ధ్రువ విగ్రహమూర్తులుండరు. కానీ ద్వారకా తిరుమల క్షేత్రంలో మాత్రం 2 ధ్రువమూర్తులుండడం భువిపై మరెక్కడా కానరాని విశేష మూర్తిమత్వం. మరో విశేషమేమిటంటే ఈ ఆలయంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు స్వామివార్ల ఆపాదమస్తకం తెల్లటి కాంతి ప్రసరిస్తూ శోభాయమానంగా గోచరమవడం. మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి
ఈ విశేష పర్వదినాన సూర్యోదయం కాగానే స్వామి అమ్మవార్ల దివ్య చరణాలపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తూ విశేష శోభను కలిగిస్తాయి. గర్భగుడి ఎదురుగా ఉన్న గోపురాలు, వృక్షాలు అన్నింటినీ దాటుకుని ఆ సూర్యకిరణాలు రథసప్తమి రోజున ప్రసరించడం అద్భుత విశేషం, సనాతన ధర్మ ఔన్నత్యం. మనకిక్కడ ద్వారకా తిరుమల క్షేత్రం వచ్చేటప్పటికీ ఇద్దరు ధ్రువమూర్తులు ఉండటం అనేది ఒక విశేషమైనటువంటి విషయంగా మనం తెలుసుకుంటున్నాం. ఒకరు ద్వారక మహర్షి యొక్క తపఫలితముగా ఆవిర్భవించినటువంటి స్వామి. ఈ ద్వారక మహర్షి చాలా కాలం తపస్సు చేయటం వలన ఆయన పైన వల్మీకం పుట్టపట్టేస్తున్నదని, ఆ కారణంగా ద్వారక మహర్షి స్వామి నాభి అధోభాగం యావత్తు కూడా వల్మీకంలో పుట్టులో ఉన్నారని మనకి తెలుస్తోంది. అయితే కాలాంతరంలో ఇతర ఋషులు విష్ణుమూర్తి ఆరాధనలో పాదసేవ గదా ప్రధానం, ఈ పాదసేవ లేకుండా మేమంతా తరించేది ఎలాగని ఇతర ఋషులందరూ స్వామిని ప్రార్థన చేస్తే స్వామివారు మరొక మూర్తిని ప్రతిష్ఠ చేయవలసినదిగా ఋషులకు ఆనందించారని, ఆ కారణంగా ఋషులు మరొక మూర్తిని స్వామివారి స్వయం వ్యక్త స్వామి వెనుక భాగంలో ప్రతిష్ఠ చేశారని మనకి చెబుతున్నారు. ఇక్కడ వకుళ వృక్షాలు అంటే వకుళమాత పేరుతో పిలువబడే పొగడ చెట్లు నిరంతరం సంవత్సరం పొడవునా పచ్చదనంతో కనువిందు చేస్తూ ఈ ఆలయ సముదాయానికి మరింత శోభను చేకూరుస్తున్నాయి. దివ్య భవ్య క్షేత్రంగా విరాజిల్లుతూ చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల క్షేత్రంలో ప్రతి అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, సంక్రమణం, శుక్ర, శని, పునర్వసు తదితర విశేష తిథులలో అర్చనాది కైంకర్యాలు, నిత్య పూజాదికాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవార్లకి కుంకుమ పూజలు జరుపుతారు. ఇక్కడ అభిషేకం నిషిద్ధం కాబట్టి విశేష అలంకారాది సేవలు, ఇతర ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. పక్ష, మాస, అయన వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ వైశాఖ మాసంలో, ఆశ్వయుజ మాసంలో 2 బ్రహ్మోత్సవాలు, అలాగే అధిక మాసం ఉన్నట్లయితే 3 బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. చాలా పవిత్రంగా ఉంటుందండి. ఇక్కడ దేవుడి దగ్గర ఏదైనా మొక్కుకున్నా తీరడం జరుగుతుంది. ఎప్పుడు ఏదనుకున్నా జరుగుతాయండి. చాలా నుంచి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం 2-3 సార్లు వస్తూ ఉంటామండి ఇక్కడికి. నా చిన్నతనం నుంచి వస్తున్నానండి ఇక్కడికి. చాలా అనుకున్నాయన్నీ అనుకూల ఇదిగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందుకనే నా చిన్నతనం నుంచి వస్తూనే ఉన్నాను. వీళ్ళు మా పిల్లలు, మా భార్య, అందరం కలిసి ఎప్పుడు వస్తూనే ఉంటాం. నా పేరు శ్యామల. నేను మా అమ్మగారితో వచ్చాను. ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిద్ది అనే నమ్మకం మాకు ద్వారకా తిరుమలలోనే ఉండిద్ది. మేము ఇలా పెద్ద తిరుపతి కూడా వెళ్తూ ఉంటాము, కానీ ఎక్కువ మాకు చిన్న తిరుపతి అంటేనే మాకు బాగా నమ్మకం. విభిన్నమైన క్షేత్రంగా విశేషమైన అర్చామూర్తులు కొలువైన దివ్యస్థలిగా ప్రసిద్ధి చెందిన అపురూప ఆలయం ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమలలో స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు, కైంకర్యాలు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం భవ్యంగా నిర్వహిస్తారు. ఇక్కడ వెలసిన స్వయం వ్యక్త ఋషి ప్రతిష్ఠిత ధ్రువమూర్తులకు అమ్మవార్లతో వేంచేపు చేసి కళ్యాణ ఉత్సవాలు చేస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇక్కడి పుష్కరిణిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఇక్కడ నెలకొన్న 4 మంటపాలలో ప్రతిష్ఠితమైన ఆళ్వార్ల సన్నిధిలో కూడా విశేష పూజలు చేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి సమీపంలో తీర్థయాత్రలో భాగంగా చూడదగిన మరికొన్ని ఆలయాలున్నాయి. భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, భీమడోలు నుండి ద్వారకా తిరుమల వెళ్లే మార్గంలో కుంకుళ్ళమ్మ ఆలయం, పురాతన జగన్నాథస్వామి ఆలయం తదితర ఉపాలయాలను, వివిధ దేవీ దేవతల మందిరాలను దర్శించవచ్చు. దివ్య భవ్య విభిన్న విశిష్ట క్షేత్రం ద్వారకా తిరుమలని చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. రాజమండ్రి, విజయవాడకి దేశీయ విమాన మార్గం ద్వారా చేరుకుని ఏలూరు నుండి స్థానిక వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు. ద్వారకా తిరుమలకి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్
తాడేపల్లిగూడెం, ఏలూరు, అలాగే భీమడోలు కూడా. ఈ స్టేషన్లలో దిగి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఏలూరుకు, తాడేపల్లిగూడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సౌకర్యం ఉంది. అన్ని రకాల వాహన ప్రయాణాలకు అనువుగా ఉన్న మార్గాలు కలిగిన క్షేత్రం ఇది. ఇహలోక సౌఖ్యాలు తీర్చే వరప్రదాయకునిగా, శాశ్వత పరమపద ప్రాప్తిని అనుగ్రహించే మోక్షప్రదాతగా, 2 ధ్రువమూర్తులుగా నెలకొన్న ద్వారకా తిరుమల వెంకటేశ్వరుని దర్శనం సకల సన్మంగళప్రదం, ప్రశాంత జీవన సోపానం. ద్వారకాత్యాంఘ్రి పద్మాయ శుభద్వారాయితాంఘ్రియే శ్రీసాయ జగదీశాయ శ్రీ వెంకటేశాయ మంగళం. ఓం నమో ద్వారకా వెంకటేశాయ. వీక్షించారుగా ఈ ధరిత్రిపై స్వయం వ్యక్త ధరణీనాథుని దివ్యక్షేత్రం ద్వారకా తిరుమలని. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా ఈ క్షేత్ర దర్శనంతో అలౌకిక అనుభూతిని పొందుతారని ఆశిస్తూ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.